హలో అండి. అందరికీ నమస్కారం. ఆగస్ట్ 7వ తేదీన అందరం కలిసి అనకాపల్లి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోదాం. ఏంటి అనకాపల్లి అంటే అనకాపల్లి ఊరికి వెళ్ళాలని కాదు. మన దగ్గర థియేటర్స్‌లో ఉన్న అనకాపల్లి అనే సినిమాకి వెళ్ళాలనమాట. సో, ఈసారి మనందరినీ మన దగ్గరలో ఉన్న థియేటర్స్‌లోనే ఒక అనకాపల్లికి వెళ్ళిపోయామా అన్నంత ఒక ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించడానికి, ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించడానికి ఒక సినిమా వచ్చేస్తోంది. దట్ ఈస్ అనకాపల్లి. యెస్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనందరికీ ఎంతో నచ్చే, మనందరికీ ఎంతో బాగా ఇష్టమైన, పరిచయమైన త్రినాథరావు నక్కిన గారి పేరుంది చూసారు అక్కడ స్టాంప్ లాగా. సో, ఆయన స్టోరీ తోటి, ఆయన ప్రొడక్షన్‌లో కూడా ఈ సినిమా రావడం ఇంకా విశేషం. అండ్ ఆన్ స్క్రీన్ విశేషాలన్నీ ఇప్పుడు కూడా మీరు ఆన్ స్క్రీన్ ఇక్కడ చూడబోతూ ఉన్నారు. సో, మా విక్రమ్ గారు, విక్రమ్ సవిదేవ్ గారు ద హీరో ఈస్ హియర్ అండ్ ఆఫ్ కోర్స్ ద వెరీ బ్యూటిఫుల్ ఎవర్ గార్జియస్ ఇంద్రజ థ్యాంక్ యూ మంజు గారు. థ్యాంక్ యూ. అండ్ మా తారక్ పొన్నప్ప గారు ఇక్కడే ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇంత బ్యూటిఫుల్ గా రీసెంట్ గానే చిదంబరంలో మనందరిని ఇంప్రెస్ చేసేసారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ యాజ్ వెల్. అండ్ ఇప్పుడు మళ్ళీ అతి తక్కువ గ్యాప్ లో అనకాపల్లితో వచ్చేస్తున్నారు. సో ఏవో మరి అన్ని ఊరు పేర్లుగానే ఉన్నాయి. చిదంబరం, అనకాపల్లి. ఆ ఊరు తీసుకుని వెళ్ళారు మమ్మల్ని. ఇన్ తమిళనాడు. చిదంబరం రాజమండ్రికి తీసుకుని వెళ్ళారు. రాజమండ్రి పక్కన. అవును అవును కాదండి, తమిళనాడులో చిదంబరం ఉంది కదా, నటరాజ్ స్వామి టెంపుల్. కరెక్టే. అనకాపల్లి అనగానే కూడా మనకి గుళ్ళు, జాతరలు అవే గుర్తొస్తూ ఉంటాయి కదా. ఐ థింక్ ఈ సినిమాలో కూడా ట్రైలర్ లో చూస్తే ఆ రిచ్నెస్, ఆ జాతర వైబ్ కూడా బాగా కనిపిస్తూ ఉంది. ఐ థింక్ త్రినాథ్ గారు ఉండుంటే కూడా ఇంకా బోల్డ్ అని విషయాలు వచ్చేవేమో. బట్ అఫ్ కోర్స్ అంటే స్టోరీ ఎక్కడి నుంచి మొదలైంది, అసలు ఏంటి స్టోరీ అని చాలా క్యూరియస్ గా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. బట్ ఐ థింక్ ఫస్ట్ విక్రమ్ గారు వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్. కొంచెం టైం గ్యాప్ వచ్చినట్టుంది. గ్యాప్ రాలేదు, తీసుకున్నారు. తీసుకోలేదు, వచ్చింది. అల్లు అర్జున్ గారి డైలాగ్ కాదు, ఆపోజిట్ రివర్సా? ఓకే, తీసుకున్నారు తీసుకున్నా కావాలని. కావాలి. ఎందుకు? I felt even I had to mature a little more and so Okay. I think I felt even I was looking quite young when it Okay. came to the previous films, so I took some time off, little bit ప్రాపర్ హీరో I don't know. అది మీరే చెప్పారు. I don't know. లేదు, ఇందులో అయితే మాకు కనిపిస్తుంది, Feels good. కొత్తగా కనిపిస్తున్నారు. I'm glad. I'm looking forward to what everyone has to say. అంటే మేము విక్రమ్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక చైల్డ్ యాక్టర్ దగ్గర నుంచి మాకు కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఐ థింక్ మేబీ అది కొంచెం బ్రేక్ చేయడానికి ఈ గ్యాప్ హెల్ప్ అయిందని కూడా చెప్పొచ్చు డెఫినెట్లీ. Hopefully. ఇప్పుడు మళ్ళీ ఒక బ్రాండ్ న్యూ విక్రమ్ ని చూస్తూ ఉన్నాము. సో అనకాపల్లి సినిమా మాకైతే చాలా రూరల్, రా అండ్ రియల్ గా అనిపిస్తూ ఉంది. విక్రమ్ గారు మీరే ఫస్ట్ ఆన్ బోర్డ్ వచ్చారా దీంట్లోకి? అసలు త్రినాథరావు గారి స్టోరీలో, ప్రొడక్షన్ లో ఇది ఎలా అసలు మీ దగ్గరకు వచ్చింది? I'm not sure ma'am if it was me first or Tarak garu first. అవునా? మీరే అవునా? Then yeah. మీకు మీ దగ్గర వచ్చినప్పుడు ఆయన పేరు చెప్పారు. విక్రమ్ గారే. నా దగ్గరకు వచ్చినప్పుడు తారక్ గారి పేరు చెప్పారు మరి. బట్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు 2.5 years I forgot అండి. ఐ థింక్ ఫస్ట్ త్రినాథ్ గారు వెంట్ టు మీ డాడ్ దగ్గరికి వచ్చి ఇలా ఉందండి ఒక స్టోరీ నేనే చేద్దాం అనుకుంటున్నాం అనుకున్నప్పుడు ఇంట్లీ నరేట్ స్టోరీ ఒక పాయింట్ చెప్పారు. దట్ పాయింట్ రియలీ ఐ థింక్ ఇంట్రిగ్డ్ హిమ్ ఆల్సో. He said yeah, he's all yours, take him అన్నట్టు చెప్పారు డాడ్. And then I went and I had a narration at our office itself. త్రినాథ్ గారు నరేట్ చేయలేదు. He had his writers come over and narrate it. And yeah, it was an emotional ride అని చెప్పాలి. Even I was teary-eyed towards the end. ఓకే, అయితే ఒక గ్యాప్ తర్వాత ఒక సినిమా చేయాలి అనే ఒక డెసిషన్ తీసుకునే పాయింట్ కి వచ్చినప్పుడు ఏం కన్సిడర్ చేశారు మీరు? అంటే ఈ గ్యాప్ లో మీరు ఏదో ఆలోచించుకుని ఉండుంటారు కదా, చేస్తే మళ్ళీ ఇలాంటి దాంతో వెళ్దాము అని. దానికి ఏమైనా ఇది మీట్ అయిందా, లేకపోతే ఎలా దిస్ ఇస్ ద వన్ అని ఎలా డిసైడ్ అయ్యారు? నేను ఎలా డిసైడ్ చేశానంటే లైక్ యూర్ రైట్, ఐ డిడ్ టేక్ టైమ్ టు థింక్. అందరూ ఓకే మంచి చెడు అని కాకుండా అందరూ వాళ్ళలో కూడా సెల్ఫిష్నెస్ అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నాట్ ఎవ్రీ వన్స్ బ్లాక్ అండ్ వైట్. సో అలా నాకు ఈ క్యారెక్టర్ అందుకు నచ్చిందండి ఫస్ట్, బికాజ్ ఇట్స్ ట్రూ, ఇట్స్ క్లోజ్ టు రియాలిటీ. అందుకు అది నాకు బాగా నచ్చింది. అండ్ స్కోప్ టు పర్ఫామ్ ఎక్కువ ఉంది కంపేర్ టు ఎనీ అదర్ జనరిక్ రోల్. సో దోస్ వర్ 2 major reasons. ఓకే, నైస్ నైస్. ఐ థింక్ ఇంద్రజ గారిని మేము ఆన్ స్క్రీన్ చూస్తున్నాం అడపదడప, కానీ స్మాల్ స్క్రీన్ అయితే చాలా రెగ్యులర్ గా బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్, బోల్డ్ అంత గ్రేస్ తోటి మిమ్మల్ని రోజు చూస్తూనే ఉన్నాం ఇంచుమించుగా సోషల్ మీడియాలో కానీ. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు విట్నెస్ యూ యాజ్ అన్ యాక్ట్రెస్ వన్స్ అగైన్. మళ్ళీ ఐ థింక్ చాలా కాలం తర్వాత ఒక
ఏమంటారు పెద్ద రోల్లో, పెద్ద ఇంపార్టెంట్ రోల్లో మాకు కనిపించబోతున్నారేమో అనిపించింది యా ట్రైలర్ యా చూసాక. యా అది అదేనండి, అందుకే వెయిట్ చేసి ఒక్కొక్క మూవీ సెలెక్ట్ చేసుకోవడం. మ్మ్. అంటే ఆ, మనం ఎంచుకునే క్యారెక్టర్స్ ఇట్ ట్రూలీ షేప్ అప్ అవర్ కెరియర్ అండి. అది అదైతే నేను గట్టిగా నమ్ముతాను. సో ఏదొస్తే అది ఎలా పడితే అలా చేసుకుంటూ వెళ్ళకుండా మన క్యారెక్టర్ నిలబడి మాట్లాడాలి. మ్మ్. కొంచెం ఆడియన్స్ చూసి మూవీ చూసి బయటకు వచ్చినప్పుడు కనీసం మన గురించి కూడా ఏదో ఒక్క మాట చెప్పుకునేటట్టు ఒక Yeah. క్యారెక్టర్ లేకపోతే మళ్ళీ చేయడం ఆ, వేస్ట్ కదండి. ఆ, ఆ. అందుకే సో అలా ఈ సినిమాతో మళ్ళీ మా ముందుకు వస్తున్నారు. అంతేనండి. ఇది ఇది ఈ మూవీ ఆ తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రన్నింగ్లో చేస్తున్న మూవీస్లో కూడా ప్రామినెంట్గా ఒక రోల్ ఉంటేనే యాక్సెప్ట్ చేసుకొని చేస్తున్నాను. మ్మ్. సో చూద్దామండి, ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారన్న నమ్మకంతో చేస్తున్నాం. వావ్, వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ యాక్చువల్గా. థ్యాంక్ యూ అండి. అండ్ డెఫినెట్ గా మీరు ఆన్ స్క్రీన్ అది కూడా ఒక మిడిల్ క్లాస్ మదర్ రోల్ అంతే. అనగానే మా ఇంట్లో అంతే. ఆ ఫీలింగే వస్తుంది అండ్ చాలా ఈజీగా మేము కనెక్ట్ అయిపోతాము. థ్యాంక్ ఐ యూ థింక్ ద అండి. బెస్ట్ చాయిస్. థ్యాంక్ యూ థ్యాంక్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ చాయిస్ ఏమో. మేము అది సినిమా చూసాక థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్నారు చూసారు, ఈయన దగ్గర నుంచి చూస్తుంటే భయం వేస్తుంది నాకు. తారక్ గారు, Yes. ఎందుకండి ఆ ఎక్స్ప్రెషన్స్ తో అంత భయపెట్టేస్తున్నారు? కనిపించేది 5-10 నిమిషాలైనా సరే మేము సినిమా అయిపోయాక కూడా మా కళ్ళు వచ్చేలాగా ఉన్నారు మీరు. పర్టికులర్ గా అడుగుతారు ఇలాగే కావాలి మనకి అన్నట్టు. అవును. ఆ. సో కాంట్ హెల్ప్, వాళ్ళు ఏం అడుగుతారో అది డెలివర్ చేయాలి యాజ్ అన్ యాక్టర్. ఎక్కడి నుంచి వస్తుందండి అంత విలనిజం మీకు? How do you do that? మేబీ డైరెక్టర్స్ వచ్చి వాళ్ళలో ఉన్న విల్లనిజం అంతా మన దాంట్లో పెడతారు. ఓకే, ఇలా అట్లా చేయాలి, ఏం ఇలా లేదు. 50% ఆయన హైట్ ఆయన కళ్ళే ఆ, అదే అదే అయిపోతాయి మనకు. దాంతోనే మొత్తం ఆకారమే కదా ఫస్ట్, దాంతోనే సగం కొట్టేస్తారు మార్క్స్. సో ఎస్, దాంతో పాటు మామన్నట్టు ఇదంతా ఉన్నప్పుడు ఫిజికల్ అపియరెన్సెస్ తో ద ఎక్స్ప్రెషన్స్ మంచిగా. ఆల్రెడీ ఆ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఎస్, ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బాగా మంచి ఎక్స్ప్రెసివ్ ఐస్ కూడా అవును. కదండి. Yeah. అందుకని వాట్ ఎవర్, కొంతమంది ఇక్కడ ఒకటి అనుకుంటారు, అది ఇక్కడ పలకదు. అవును అవును. వాళ్ళు నిజంగానే కృషి చేస్తారు, హానెస్ట్ గా చేస్తారు, ఎఫర్ట్స్ పెడతారు, Right. కానీ అది పలకదు ఫేస్ లో. Ah. కానీ కొంతమందికి ఇట్లా బ్లెస్సింగ్స్ తో పడతారు, అలా వచ్చి అలా నిలబడి అలా అనగానే ఇంకా ఇట్లా ఎక్కువ అని ఎక్కువ కాదు, అయిపోతారు. మాలా అని చెప్పండి, మిమ్మల్ని కూడా కలుపుకోండి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. Yeah. లేదు లేదు లేదు. యా. సో బట్ తారక్ గారు, ఐ థింక్ మిమ్మల్ని పుష్ప 2 దగ్గర నుంచి కూడా చాలా సినిమాల్లో మేము ఫాలో అవుతున్నాం, చూస్తూ ఉన్నాము. బట్ ఐ థింక్ అనకాపల్లి ట్రైలర్ చూసిన తర్వాత మాకు మళ్ళీ ఒక కొత్త తారక్ Yeah. గారు కనిపించారు. ఎస్ అంటే ఇది కూడా నెగటివ్ షేడే, కానీ అవును. ఇన్ డిఫరెంట్ వే ఎస్ అనిపించింది. ఎస్ ఎస్, హౌ డిడ్ యూ ఎంజాయ్ వైల్ పర్ఫార్మింగ్ దిస్ రోల్? వెరీ మచ్ అండి. మీరు అన్నట్టు ఆ డిఫరెంట్ షేడ్ కనపడాలి అనే ఒక రీజన్లోనే నేను అక్కడేం చేసినా అది చెయ్యకూడదు అని చాలా పర్టికులర్గా అనుకున్నా. ఇన్ఫ్యాక్ట్ వేరే ఏ క్యారెక్టర్స్కి కూడా ఇది పోలిక ఉండకూడదు, కొంచెం డిఫరెంట్గా కనపడాలి అని. అండ్ త్రినాథరావు సార్ వాళ్ళ ఇన్పుట్స్ చాలా హెల్ప్ అయింది. అండ్ ప్లే చేసేటప్పుడు నేను కొంచెం హోంవర్క్ కూడా చేసుకున్నా. ఇది మేబీ ఈ క్యారెక్టర్ని ఇలా ప్లే చేస్తే బాగుంటుందేమో, కొంచెం ఈ బాడీ లాంగ్వేజ్ని ఇలా హ్యాండిల్ చేస్తే ఈ బుల్లెట్ క్యారెక్టర్కి సెట్ అవుద్ది అని కొంచెం చిన్న వర్క్ షాప్స్, పర్సనల్ వర్క్ షాప్స్, హోంవర్క్స్ అంతా చేసుకొని బుల్లెట్ క్యారెక్టర్ని ప్లే చేసి. అవును. బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే Thank you. జస్ట్ ఏదో హీరోతో ఫైట్ అది కాకుండా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ప్లే మీ ఇద్దరి మధ్య కూడా ఉంది అన్నది ఒక Actually, డిఫరెంట్ యాంగిల్ ఈ సినిమాలో అని చాలా డ్రామా ఉన్నది. హీరో అండ్ మీకు కానీ మీరు ఒక విషయం గమనించారా? నేనైతే మాత్రం ఫస్ట్ చాలా సర్ప్రైజింగ్ ఫీల్ అయింది ఏంటంటే, తారక్ గారి హైట్ కానివ్వండి, ఆ ఒక ఆకృతి అంటారు కదా, ఆ ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, అది ఆ తర్వాత నేను అంతకు ముందే తారక్ గారుతో సీన్ చేయడానికి ముందే నేను విక్రమ్ గారితో చేశాను. ఓకే. ఐ వాస్ జస్ట్ వండరింగ్, ఈ లుక్ సో యంగ్, చాలా చిన్న పిల్లోడ్లాగా. అంటే ఆయన ఒక ఇది వచ్చేసి ఏంటంటే, జస్ట్ ఇప్పుడే కాలేజ్ అవును. లేదా కాలేజ్కి వెళ్తున్న అబ్బాయి లేదా కాలేజ్ ఫినిష్ చేస్తే అట్లా ఒక లుక్ ఉంటుంది. తారక్ గారు కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఒక పర్ఫార్మెన్స్ సీక్వెన్సెస్ కానీ, ఫైట్ సీక్వెన్సెస్
కానీ హానెస్ట్గా చెప్తున్నానండి, ట్రైలర్ నేను చూసాక నాకైతే ఎక్కడ అబ్బాయి తగ్గల. అవును అవును అసలు విక్రమ్, ద వే లుక్, ద వే హీ ఎమోటెడ్ ద ఎమోషన్స్ అండ్ ఆల్, నాకైతే మాత్రం నిజంగా ఆడియన్స్ ఎంత ఎక్స్పెక్టేషన్తో ఉన్నారో లేదు, నేనున్నాను ముందు వీళ్ళ ఇద్దరి పర్ఫార్మెన్స్ చూడడానికి. చూడ్డానికి. లేదు, ఫియర్స్ గా ఉంటది. అయ్యో, అండ్ ఆల్సో మీకు తన కాంబినేషన్ ఉందండి Yes. అండి. ఓకే ఓకే అండ్ విక్రమ్ గారిది మెయిన్ మనకి ప్లస్ ఏమైందంటే, మేడం చెప్పినట్టు ఇప్పుడే జస్ట్ కాలేజ్ పాస్ అవుట్ ఆర్ కాలేజ్లో ఉన్నాడు కుర్రోడు, చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వేరే వేరే చూసి. ఆ ఒక్క లుక్ కావాల్సింది, అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది బట్ ఆ విక్రమ్ గారిది. లుక్తో పాటు ఇప్పుడు ఈయనకి ఎదురుగా నిలబడి ఈయన ఫైట్ చేయాలి. ఈయన ఇచ్చిన అంత టఫ్ జాబ్ ఈయన కూడా చేయాలి కదా. చేసినప్పుడు ఎక్కడ కూడా మీకు ఫస్ట్ ధనుష్ గారు వచ్చినప్పుడు ఇంత బక్కగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే అనేవాళ్ళు, వచ్చి అలా నిలబడి చేస్తే అమ్మో అని ఒక ఫీల్ కలిగింది కదా. నాకు నిజంగా విక్రమ్ది అలా కలిగింది. ఏంటి అబ్బాయి అంత సాఫ్ట్, ఇప్పుడు ఎలా ఉన్నారు అలాగే సెట్లో కూడా వెరీ మితభాషి అన్నమాట. ఎక్కువ లొడలొడలొడ మాట్లాడే వ్యక్తి కాదు. అదే హౌ హీ ఎమోటెడ్ ద ఎక్స్ప్రెషన్స్ అండ్ సీక్వెన్స్ బిట్వీన్ దీస్ టూ, ద ఫ్రెండ్షిప్, ద ఎనిమిటీ అండ్ ఆ ఫైట్, Fight. వీళ్ళిద్దరు క్లాస్గా ఉంటుంది. అదైతే థియేటర్లో నాకు తెలిసి అసలే మేము ఇదొక కొత్త యాంగిల్ అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాం. మీ మాటలతో అది ఇంకా పెంచేసారు తెలుసా? లేదండి, Double- నిజంగా నా double మనసులో చేశారు. ఉన్న మాట అది. యాక్చువల్గా నాకు చూడాలని ఉంది వీళ్ళ ఇద్దరిది. Nice. భలే ఉంటదండి మూవీలో అయితే అసలు. నైస్ నైస్. అయితే చాలా పర్ఫెక్ట్ గా కుదిరారు ఇద్దరు చూడడానికి కూడా. మా మీ ఇద్దరు కెమిస్ట్రీ కంటే మీ ఇద్దరు కెమిస్ట్రీ డిఫరెంట్ గా ఉండేలా ఉంది. అది కూడా ఇది బాగుంది. ఈ కెమిస్ట్రీ గురించి చెప్పండి ఒకసారి. ఐ థింక్ తను చాలా లాస్ట్ లో ఆన్ బోర్డ్ వచ్చారని నేను ఎక్కడో విన్నాను. అంతే Yes. జరిగింది. అవునవును. హౌ ఇట్ హ్యాపెండ్ తన గురించి చెప్పండి. నో, ఐ థింక్ వీ వాజ్ సపోజ్ టు కూడా అనకాపల్లి. లెట్స్ సే రేపు ఎల్లుండి షూటింగ్ అనుకోండి, రేపు బయలుదేరాల్సి వస్తుంది అనకాపల్లికి. అవును సో ఐ థింక్ ఏదో సినిమాకి వెళ్ళాను. అప్పుడు త్రినాథ్ గారు ఫోన్ చేశారు, విక్కీ హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అన్నారు. అవును సార్, అయితే ఎల్లుండి అంటే రేపు రాకూడదని నేను అనకాపల్లికి. అయితే లేదు రావాలి, ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయారు, ఇప్పుడే జూమ్ కాల్లో ఉన్నారు, అవ్వగానే మళ్ళీ చేస్తా, సినిమా అయిపోయాక నువ్వే చేయన్నారు. సో అయిపోయాక చేస్తే దెన్ లక్కీలీ షీ సెడ్ ఓకే, దెన్ వీ కుడ్ గో హెడ్ అండ్ స్టార్ట్ షూటింగ్. ఏంటి మరి రేపు Okay. అంటున్నారా? నేను లాస్ట్ లాస్ట్ ఆన్ బోర్డ్ వచ్చారని తెలుసు కానీ లాస్ట్ మినిట్ లో వచ్చారు. Last minute, yeah. హౌ ఇట్ అంటే- హ్యాపెండ్? అదే లైక్ విక్రమ్ సెడ్ 2 days లో షూట్ ఉంది. దట్స్ వెన్ ఐ గాట్ కాల్ సేయింగ్ ప్రొఫైల్ రీచ్ అవుట్ అయింది. దే కాల్ చేసి ఇలా 2 days లో షూట్ ఉంది, వి వాంట్ యువర్ ఆడిషన్ అన్నారు. సార్ మరి ఐ కాన్ కమ్ హైదరాబాద్ ఇప్పుడు లైక్ ఆన్లైన్ ఆడిషన్. సో ఆన్లైన్లో జూమ్ కాల్లో ఆడిషన్ పెట్టారు, చేశాను. అండ్ దెన్ సమ్హౌ దే ఫెల్ట్ ఓకే, అమ్మో చేయగలదు అని అనుకున్నారేమో మరి. సో దే సెడ్ ఓకే. తర్వాత అదే స్టోరీ కోసం అడిగాను నరేషన్. వాళ్ళు చాలా క్యాటిక్గా ఉన్నారు 2 daysలో. మరి నాకు స్టోరీ ఏంటి సార్, నేను స్టోరీ సార్ అని అడుగుతున్నా. ఓకే ఒక అమ్మాయి ఇస్తాము అని చెప్పి దే గేవ్ నాకు నా క్యారెక్టర్ బ్రీఫ్ అది ఇచ్చారు. దాని తర్వాత నేను కొత్త అప్పుడు అంటే ఐ డోంట్ నో చాలా మందికి తెలియదు కానీ అనకాపల్లి వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ నేను షూట్ చేయడానికి స్టార్ట్ చేసింది. చిదంబరం కంటే ముందు అనకాపల్లి వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్. ఎస్, అనకాపల్లి నేను సైన్ చేసింది ఫస్ట్. టెక్నికలీ నా ఫస్ట్ ఫిల్మ్ అవ్వాల్సింది, ఓకే. బట్ ఆఫీషియలీ అదే ఇలా సెకండ్. చాలా మందికి జరిగింది. అలా జరిగిన వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు అయ్యారు తెలుసా? చిరంజీవి గారి దగ్గర నుంచి గోల్డ్ మందికి ఇలా జరిగింది. చేసిన సినిమా ఫస్ట్ ఒకటే అవును. రిలీజ్ అవడం. yes. హోప్ఫుల్లీ అది అది కూడా నేను మంచి- యాడ్ అవుతాను. Yeah. తథాస్తు. థ్యాంక్ యూ మ్యామ్. బట్ ఐఎమ్ సో గ్లాడ్ అండి, ఈ మధ్య వచ్చిన మూవీస్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, యాంటీ హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, అంతే ఇంపార్టెన్స్ హీరోయిన్ క్యారెక్టర్కి కూడా ఉన్న మూవీ అనకాపల్లి. Wow. అది మీరు పోస్టర్ డిజైన్ చూస్తేనే తెలిసిపోతుంది వీళ్ళ ముగ్గురి మధ్య కథ నడుస్తుంది అనమాట. అంటే జనరలీ హీరో అండ్ విలన్ క్యారెక్టర్స్కి ఎట్లాగో మంచి ఒక ప్రామినెన్స్ ఉంటుంది, హీరోయిన్స్కి దొరకడం అన్నది చాలా రేర్. ఈ మూవీలో సంజయ్కి ఆపర్చునిటీ దొరికింది. త్రినాథ్ గారికి నిజంగా మీరు ఎస్, ఐఎమ్ థ్యాంక్స్ చెప్పాలి. త్రినాథ్ గారికి అండ్ కాగేష్ గారికి. Yeah.
కాదు, ఇలా నిద్రపోయి కళ్ళు తెరిచేసరికి అనకాపల్లిలో ఉన్నారు కదా. సడన్ గా ఆ నేటివిటీ అక్కడ యూనో స్లాంగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ పట్టుకుని వెంటనే ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోవడం అంటే అది అంత ఈజీ విషయం కాదు. అట్లీస్ట్ స్టోరీ ముందు తెలిసి కొంచెం ప్రాక్టీస్ చేసుకునో వర్క్షాప్ చేసుకునో ఉంటే కొంచెం ఒక ఐడియా ఉండేది. బట్ కట్ చేస్తే సెట్ లో ఉన్నారు. హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? మెంటల్లీ ఎలా ప్రిపేర్డ్ గా చేయగలిగారు మీరు? హానెస్ట్‌గా చెప్పాలి అంటే చాలా భయంగా వెళ్ళా. బికాజ్ అది అప్పటిదాకా నాకు నో ఎక్స్‌పీరియన్స్, లైక్ జీరో ఎక్స్‌పీరియన్స్. ఐ హావ్ డన్ కాలేజ్‌లో థియేటర్ అది చేశాను. సో జీరో ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్‌లీ త్రినాథరావు సార్, ఐ నో అప్పటికి విక్రమ్ తెలుసు దట్ హి హస్ డన్ ఫ్యూ ఫిల్మ్స్ అండ్ పున్నప్ప సార్ ఇస్ దేర్. ఆల్రెడీ ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఒక ఫియర్‌తోనే వెళ్ళాను. ఐ థింక్ త్రూ అవుట్ ది ప్రాసెస్ ఒక భయంతో వెళ్ళిన అనకాపల్లి వాజ్ దట్ లెర్నింగ్ గ్రౌండ్. నేను చాలా నేర్చుకున్నాను త్రూ ద ప్రాజెక్ట్. సో విత్ వాట్ ఫియర్ ఐ వెంట్, ఆ ఫియర్ ఐ థింక్ మేడ్ మీ లెర్న్ అ లాట్ మోర్ ఆన్ సెట్ ఎక్స్పీరియన్సెస్ కానీ, హౌ టు టేక్ ఇన్, అండ్ ఐ వాంట్ టు లెర్న్ అ లాట్ మోర్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆన్ ది సెట్. ఖగేష్ గారు దో బికాస్ అలా తెలిసిపోతుండే నాకు నేను ఇట్లా షివర్ అయిపోతున్నా, నర్వస్గా ఉన్నా అని. ఇట్ వాజ్ సో స్వీట్. ఐ మీన్ ఐ థింక్ దట్స్ ది డైరెక్టర్ స్మార్ట్నెస్. ఖగేష్ గారు మేడ్ ష్యూర్ ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు హీ మేడ్ ష్యూర్ హీల్ క్రాక్ సమ్ జోక్ ఆర్ హీల్ డూ సంథింగ్ టు లైటన్ మై హార్ట్. అమ్మ నువ్వు కొంచెం కామ్ అవుతల్లి అని తర్వాత హీ యూస్ టు చూసారా పొన్నప్ప గారు? ఇవేవి చూసారా ఏమైనా జరిగాయా మనకు? అసలు లేదు మేడం, ఈ లైట్ అండ్ tampering. మనకేం లేదు. ఏవోనమ్మా కొంతమంది పెట్టి పుడతారు. ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ మ్యామ్. నేను అక్కడ షివర్ అవుతున్నాను. అయితే షివర్ అవ్వాలన్నమాట. అంతే. అయ్యో. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. Yeah. So yeah, టు లైట్ అండ్ yeah. Right now, our hearts. Yeah. సో Yeah. అలా ఖగేష్ గారి హెల్ప్ తో కానీ కొన్ని సందర్భాల్లో ఏవి తెలియకుండా వెళ్ళి నించోవడమే బ్లెస్సింగ్. కొన్నిసార్లు అది అది ఇంకా మనం ఎక్కువ బాగా ఆలోచించే కొద్దీ ఎగ్జాక్ట్లీ Yeah. మనం ప్లాన్ చేసుకొని ఇలా చేయాలి అలా చేయాలి ఇది అని వెళ్ళినప్పుడు మేబీ మనం అనుకున్న దానికి ఒక 50-60%కే మనం చేయగలిగాం లేదా జరిగింది అనుకోండి, డిసప్పాయింట్మెంటే కదా. ఏమనుకోకుండా వెళ్ళి జీరోలో నిలబడినప్పుడు 10 వచ్చినా గొప్పే. Yeah, that is actually true, ma'am. చెప్పినట్లు because I went in blank, అంటే blank అంటే I knew the story and everything. Because నేను blank వెళ్ళాను కాబట్టి I think I could take in a lot more. I could grasp in more if I had prepared certain thing. అది అక్కడ వెళ్ళి వేరే అంటే మౌల్డ్ అవ్వడం మేబీ అవును. కష్టమయ్యేది. ఎంటీ వెజల్ ఫిల్ స్మోక్ ప్లాన్ కదా. స్లేట్ లాగా వెళ్ళారు అంతే. Yeah, so it was easier for me to grasp. సో ఇక్కడైతే ఒక ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాము. ఇంద్రజ మ్యామ్ కి ఇంకా అసలు మనం ఏం చెప్పక్కర్లేదు. ఆవిడ అన్ని రకాల రోల్స్ ఇలా చెప్పి ఏం చెప్పట్లేదు, ఏదైనా చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చెప్తాను. సో అన్ని రకాల రోల్స్, అన్ని రకాల నేటివిటీస్ కి సంబంధించిన స్క్రిప్ట్స్ అన్ని చేసి ఉన్నారు, ఒక ఎక్స్పీరియన్స్ క్యారీ చేస్తూ. తారక్ గారు కూడా చెప్పక్కర్లేదు, ఆయన కూడా నేటివిటీలోకి అలా వెళ్ళిపోయి అందులోనే జీవిస్తున్నారు చాలా రోజులు. Thank you. సో మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నప్పటికీ దోస్ క్యారెక్టర్స్ వర్ డిఫరెంట్. అంటే చైల్డ్ యాక్టర్ గా మీరు చేసిన సినిమాలు నా పేరు సూర్య కానివ్వండి, అందులో ఉండే ఎమోషన్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. బట్ సడన్ గా ఈ నేటివిటీకి వచ్చేటప్పటికి ఒక లగడపాటి శ్రీధర్ గారి అబ్బాయిగా, హైదరాబాద్ లోను పెరిగినటువంటి అబ్బాయిగా అనకాపల్లిని ఎలా పట్టుకోగలిగారు? The town అండి, the హోల్ వైబ్ కదా అనకాపల్లి అనగానే, Yeah. ద వైబ్, ద నేటివిటీ, ఎవ్రీథింగ్ కమ్స్ 100%. కాబట్టి ఒక అనకాపల్లి అబ్బాయిగా ఎలా మారారు? ఇంకా ఇంటరాక్షన్ అండి, Interaction. ఇంటరాక్టింగ్ విత్ సిన్స్ ఆ ప్రొడ్యూసర్ త్రినాథ్ గారు ఆల్ బేసిక్లీ లోకలైట్స్ అనకాపల్లి చెందిన వాళ్ళు. సో ఇంకా వాళ్ళతో ఇంటరాక్షన్స్ అండ్ దే ఆల్వేస్ డిడ్ గైడ్ మీ. ఓకే, దాన్ని బట్టి ఐ వాజ్ ఏబుల్ టు మోల్డ్ మై సెల్ఫ్ ఇంటూ అనకాపల్లి కుర్రాడు. అవునా? అలాగే ఏం రిహర్సింగ్ difference గమనించారు మీరు అక్కడ వైబ్ ని పట్టుకోవడంలో? ఏదైనా ఒక స్పెషల్ కల్చర్ కానీ క్వాలిటీ కానీ ఏదైనా పట్టుకున్నారా? అంటే అక్కడ అబ్బాయిలు ఇలా 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 మాట్లాడతారేమో. actually we ఇలా picked up ఉంటుందేమో. the mannerism for me that I picked up for this particular film అండి. అక్కడ the local అంటే the demigod of the అమ్మోరు over there, నూకాలమ్మ తల్లి. అవును. So they're very devotional people. So
we were in Anakapalli for 100 days అనుకోండి. Every season there was, let's say, హనుమాన్ మాల కానీ అయ్యప్ప స్వామి మాల కానీ అందరూ దేవర్ ఎవ్రీథింగ్ వాళ్ళు బాగా పాటించేవారు. ఐ యూస్ టు సీ పీపుల్ ఇన్ మాలాస్ ఇన్ ఎవ్రీ సీజన్. సో అంత డివోషనల్ పీపుల్ అర్థమైనాక ద మేనరిజం ఐ పిక్డ్ అప్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ నూకాలమ్మ తల్లిని తలుచుకోవడం సినిమాలో. లైక్ లెట్స్ సే ఇట్స్ ఇన్ వెన్ పించ్ ఒక ఇంపార్టెంట్ మూమెంట్ ముందరు నూకాలమ్మ తల్లి అని తలుచుకొని దెన్ దట్స్ ద మేనరిజం ఐ పిక్డ్ అప్ ఫ్రమ్. ఓకే ఓకే నైస్. సో అలా ఆ నేటివ్ టచ్ ని మీ క్యారెక్టర్ అంటే వాళ్ళతో just getting to understand the people over there really helps you. సూపర్. అవునవును. ఇంద్రజ గారు, ఐ థింక్ మీరు చాలా మంది యాక్టర్స్ తో వర్క్ చేశారు, చాలా మంది మీకు హస్బెండ్ రోల్స్ లో కానీ కో యాక్టర్స్ లో కానీ చేశారు, కానీ కట్ చేసి know. డిఫరెంట్ గా త్రినాథ్ గారు మీ హస్బెండ్ రోల్ చేస్తున్నారు అన్నది మీకు ముందే తెలిసిందా? Of course చెప్పగానే అండి. ఫస్ట్ ఆయనేనా? ఆయన కథ అంటే ఆయన క్యారెక్టర్ కోసం కథ రాసుకున్నారా, కథ కోసం రాసుకున్న క్యారెక్టర్ చేశారా అని నాకు అది తెలుసుకోవాలి. అది మనకు తెలియదు, కానీ ఈ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకా వేరే ఎవరు చేస్తున్నా కొంచెం అన్యాచురల్ గా ఉండేదేమో. బట్ మాకు ఎందుకు సర్ప్రైజింగ్ గా అనిపించిందంటే చాలా. అనగానే మా అందరికి దట్ విట్టినెస్, క్వర్కినెస్, కామెడీ ఇవే గుర్తొస్తుంటాయి కదా. కట్ చేస్తే ఒక ఇమోషనల్ ఫాదర్ అనగానే ఏంటిది, ఏం జరుగుతుంది అన్నట్టు అనిపించింది. లేదు, మంచిగా చాలా న్యాచురల్ గా పర్ఫామ్ చేశారు. యునో ప్రతి ఒక్కరిలో ఆ ఒక ఆర్టిస్ట్ అనే తపన Yeah. ఎక్కడో ఉండాలి. అవును. సో ఆయనైతే మాత్రం తనకి ఏది సూట్ అవుతుందో అదే రాసుకున్నారు. రాసుకున్నారు. మిమ్మల్ని And ఒక- డామినేట్ చేద్దామని చూసారా ఏంటి? చచ్చ అస్సలు లేదండి. ఇంకా చెప్పాలంటే ఎంత స్వీట్ అంటే మనం ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ చెప్పినా తీసుకునేవారు. ఓకే. అది బాగుంది, అది బాగుంది, అలా చేద్దాం అలా చెప్పేవారు. అలా ఏం లేదండి, అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా ఐ నో దాట్. సో అలా బాగా సెట్ అయిపోయారు. ఒక మిడిల్ క్లాస్, అంటే ఒక వచ్చే జీవితంలో ఎంతో కొంత అలా కాపురాన్ని నడుపుకుంటూ వెళ్ళే ఒక తల్లి తండ్రి, అలా ఒక క్యారెక్టర్ అంతే. నైస్. అంటే మామూలుగా ఒక ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్ ఈ మధ్య ప్రొడక్షన్ హౌస్ పెట్టి కొత్త ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి ఎంకరేజ్ చేయడం, సినిమాలు చేయడం జరుగుతోంది. కానీ ఇక్కడ త్రినాథ్ గారు స్టోరీ కూడా ఇచ్చారు, ప్రొడక్షన్ చేస్తున్నారు అండ్ యాక్టింగ్ కూడా చేస్తున్నారు. అంటే హిల్ బి ఆన్ సెట్స్ ఆల్మోస్ట్ ఆల్ ద టైం కూడా కదా. సో ఖగేష్ గారు అండ్ త్రినాథ్ గారు ఎలాగా వర్క్ని షేర్ చేసుకున్నారు అండ్ మీకు